Yeah, good evening, all of you. Good Good evening, evening, sir. sir. Good Yeah, evening, good sir. evening. Yeah, good evening, guys. So, good evening. Yeah. So, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జిఎస్టీకి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ చేస్తున్నారా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? క్లియరా? యా. డన్ గైస్. సో, చూడండి. నిన్న మనము వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తే ఎలా? వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా? అనేది మనం నిన్నటి క్లాస్‌లో డిస్కషన్ చేసాం. సో, టుడే క్లాస్‌లో మనకి తర్వాత అదే విధంగా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా? అదర్ స్టేట్‌కి సేల్ చేస్తే ఎలా? అనేది కూడా డిస్కషన్ చేసాం. తర్వాత పర్చేజ్‌లో డిస్కౌంట్ వస్తే అండ్ సేల్స్‌లో డిస్కౌంట్ వస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనేది కూడా క్లియర్‌గా మనం నిన్నటి క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేసాం. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. టుడే మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్ 0% ఐటెమ్స్. 0% ఐటెమ్స్ వస్తే వాటిని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. తర్వాత డెబిట్ నోట్ అంటే ఏంటి? క్రెడిట్ నోట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సెస్, అడిషనల్ సెస్ అంటే కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో వీటన్నిటిని మనం క్లియర్‌గా తెలుసుకొని టుడే క్లాస్‌లో రిమైనింగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కషన్ చేద్దాం. ఈ రోజుతో మనకి ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అవుతుంది. ఓకే. డన్. ఫోర్త్ ప్రాబ్లమ్ ఓపెన్ చేయండి. స్వర్ణ ట్రేడర్స్. ఇంకా కంపెనీ క్రియేషన్ రెగ్యులర్‌గా ఎలా చేస్తారో అదే విధంగా ఉంటది. ఓకే. మీరు నిన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తారో ఈరోజు కూడా అదే విధంగా చేయాలి. బట్ దీంట్లో మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఏ విధంగా వస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నిన్న కంపెనీని ఓపెన్ చేస్తున్నా. లోకేష్. డేట్ ఎంత నిన్న 14 కదా? యాహ్! లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ నంబర్ 14 ఎంటర్ ఇస్తున్నాను. ఓకే. తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి. వోచర్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నానండి. ఆల్ట్ సి. సో పర్చేజ్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ. విజయవాడ నుంచి మనం పర్చేజ్ చేసాం. ఓకే. శ్రీజ ఏజెన్సీ. తండ్రి క్రియేటర్. ఇలాగ జిఎస్టీ నెంబర్ ఉంది కదా? ఓకే. 37 ఇస్తున్నాను. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటి 0% ఐటెమ్స్ కదండీ! ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు టాక్సబుల్ గూడ్స్ లోనే ఆ వాల్యూ కలిసి రాకుండా పర్చేజ్ ఎగ్జామ్ట్ ఇంత జరిగింది అనేది సెపరేట్‌గా చూపించాలా. సో అప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇక్కడ కూడా ఒక వోచర్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్ట్ సి. పర్చేజ్ ఎగ్జామ్ట్ అని. అంటే 0% వాల్యూ ఇంత అని మనకు తెలియడం కోసం. పర్చేజ్ అకౌంట్. గూడ్స్. ఇది వితిన్ ద స్టేట్‌లో అన్నమాట. ఆల్ట్ సి. ఏముంది ఐటెమ్? కోకోనట్. గ్రూప్ కూడా ఉంది కదా? ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని ఆల్ట్ సి. అన్నీ కూడా ఆన్ ద స్పాట్. మళ్ళా అక్కడికి వెళ్లి క్రియేట్ చేసి అంత లేకుండా ఆన్ ద స్పాట్. కంట్రోల్ ఏ, సేవ్. ఎలా పర్చేజ్ చేసాం? నంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు అక్కడ ఉండే తెచ్చుకోండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. ఎగ్జామ్ట్ అంటే అప్పుడు ట్యాక్స్ అడగదు. అడగకుండా డైరెక్ట్ గా జంప్ అవుతుంది. 100, 30. ఆల్ట్ సి. ఎక్స్. బాక్సెస్. $160, 25. ఆల్ట్ సి. కార్డ్. ప్యాకెట్స్. ప్యాకెట్స్ లేదు కదా? ఆన్ ద స్పాట్ క్రియేట్. పీకే. ప్యాక్స్. అన్ని ఆన్ ద స్పాట్ చేయడమే. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ మెటీరియల్ నుంచి అన్ని ఆన్ ద స్పాటే. ఇట్లా ఇక్కడికి వచ్చి చేసేది ఉండదు, ఏముండదు. డైరెక్ట్ గా వోచర్ లో వెళ్ళడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్నే సేవ్ చేయడం. సాల్ట్.
కేజీ. కుంకుమ. వీటికి ట్యాక్స్ ఏముండదు, డైరెక్ట్ గా సేవ్ చేయడం అంతే. సేల్స్. పర్సనల్ ఇక్కడ జానకి రీటైల్ షాప్. సేల్స్ టు జానకి రీటైల్ షాప్, కృష్ణా డిస్టిక్. Alt C. '37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ కూడా సేల్స్ ఎగ్జామ్ట్. సేల్స్ అకౌంట్స్. కుంకుమ. 70/30. ఓకే. హండ్రెడ్ 25. ఎక్స్ 120/35. సాల్ట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి, మనకి డిఫరెన్స్ ఏం కనపడుతుంది. సో విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ వాల్యూ ఎంత? 16,400. సేల్స్ వాల్యూ ఎంత? 11,200. అంటే ఇన్క్లూడింగ్ ట్యాక్సబుల్ సంబంధించిన వాల్యూస్ లో పోయి యాడ్ అవ్వలేదు, సపరేట్ గా చూపిస్తుంది. అందుకోసం ఇలా చేస్తాం. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం అనుకోండి, పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి, సేల్స్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి. అంటే సపరేట్ గా చూపిస్తుంది వాల్యూస్ అని. అప్పుడు మనం ఐడెంటిఫై చేయడానికి కూడా బాగుంటుంది. అంతే జస్ట్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఇవన్నీ మీకు తెలుసు. మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ఉంటాయండి ప్రాఫిట్ అండ్ లాస్ లో. ఏమైనా డౌట్స్ అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్ గుంటూరు అని క్రెడిట్. ఇప్పుడు ఇక్కడ ప్రింటర్స్ 3 రకాల ఐటమ్స్ 28%, స్కానర్స్ 3 రకాల ఐటమ్స్ 18%. పర్చేజ్ చేసాం, తర్వాత కస్టమర్స్ కి సేల్స్ కూడా చేసాం. సో పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు ఏవో డ్యామేజ్ జరిగాయి. మళ్ళీ ఏం చేస్తారు మీరు? పర్చేజ్ రిటర్న్ చేశారు, కస్టమర్ కి సేల్ చేశారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు? కస్టమర్స్ రిటర్న్ చేశారు, సేల్స్ రిటర్న్. సో అప్పుడు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. బాలు ట్రేడర్స్ నుంచి, కంప్యూటర్స్ నుంచి ముందు పర్చేజ్ చేశారు, మీరు మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేటు ఆటోమేటిక్ గా తీసుకుంటది. నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు ఏ రేటు తీసుకుంటావో అదే రేటు ఆటోమేటిక్ గా తీసుకుంటది. మీరు సేల్ చేస్తారు కస్టమర్ కి, ఎవరికి? కమాల్ కి. మీరు సేల్ చేసినప్పుడు ఏ రేట్ ఇచ్చింటారో సేమ్ అదే రేట్ తీసుకుంటారు ఆటోమేటిక్ గా, జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు. సో ఇక్కడ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ యాడ్ అవుతుంది. జస్ట్ చూడండి, నేను ఆల్రెడీ ఇవే తీసుకుంటున్నాను. అదర్ వచ్చర్స్, డెబిట్ నోట్. మీరు అక్కడ ఉన్న నేమ్స్ తీసుకోండి కంప్యూటర్స్ అని. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు మనకి చేసాము? శ్రీజ ఏజెన్సీ కదా, అది తీసుకుంటున్నాను నేను. మీరు అక్కడ ఉన్న నేమ్స్ తీసుకోండి. సో పర్చేజ్ ట్యాక్సిబుల్ గుడ్సే కాబట్టి పర్చేజ్ తీసుకుంటున్నా. యాపిల్ మార్క్ తీసుకున్నాను. ఇంతకు ముందు బాలు దగ్గర నుంచి పర్చేజ్ చేసాం అనుకోండి, జస్ట్ ఇక్కడ 70 ఇస్తా చూడండి. రేట్ అదే ఎందుకు తీసుకుంది? నువ్వు స్టార్టింగ్ లో పర్చేజ్ చేస్తుంటావు కదా, అదే రేట్ తీసుకుంటుంది అక్కడ కూడా. ఓకే, నేను జస్ట్ ఇక్కడ డూప్లికేట్ చేస్తున్నా, మీరు అక్కడ ఉండే వాల్యూస్ ఇచ్చుకోండి. 50 రేట్ చూడండి, అవే తీసుకుంటుంది. సేమ్ ట్యాక్స్ ఇవ్వాలి. పర్చేజ్ రిటర్న్ చేసేటప్పుడు కూడా, అంటే ఇన్వెంటరీలో డెబిట్ నోట్ అంటారు. అదే సర్వీస్లో అయితే జర్నల్ F7 లో ఎంటర్ చేసుకోవాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ కంపల్సరీ ఇవ్వాలమ్మా. మనం పర్చేజ్ చేసేటప్పుడు ట్యాక్స్ తో మనం పర్చేజ్ చేస్తాం, రిటర్న్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ తో రిటర్న్ చేయాలి, లేదంటే నష్టం మనకే. తర్వాత నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్.
జానకి తీసుకుంటున్నా. మీరు అక్కడ ఉండే నేమ్ కమాల్ తీసుకోండి. సేల్స్ బోర్న్‌విటా 20 చూసారా రేట్ అదే తీసుకుంటుంది. కంప్లెయిన్ 5 ఎల్ అల్ట్రా 25 ఇప్పుడు కస్టమర్‌కి మనం టాక్స్‌తో సేల్ చేసాం. కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు కూడా టాక్స్‌తోనే కదా ఇస్తాడు. టాక్స్ లేకుండా ఇవ్వడుగా. ఇలా ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అంటారమ్మా. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్. సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. సేమ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. మీరు ఇవన్నీ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్పినటివన్నీ. సిక్స్త్ ప్రాబ్లమ్ ట్రేడ్ డిస్కౌంట్. క్వాంటిటీ, రేట్ పక్కన డిస్కౌంట్ ఆన్ ద స్పాట్. అంటే టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ కాకుండా ఐటెమ్ దగ్గరే ఆన్ ద స్పాట్ డిస్కౌంట్. ఓకే. జస్ట్ చూడండి పర్చేజ్ చేస్తున్నాను. మీరు అక్కడ ఉండే ఐటెమ్స్ తీసుకోండి. ఇప్పుడు పర్సన్ ఎవరు ఇక్కడ? గుడ్ బై ఏజెన్సీ. నేను ఇక్కడ శ్రీజ తీసుకుంటా. మీరు అక్కడ గుడ్ బై తీసుకోండి. తండ్రి క్రియేటర్ పర్చేజ్. మీరు అక్కడ ఉండే ఐటెమ్స్ తీసుకోండి. 100, 60. ఇప్పుడు ఈ రేట్ పక్కన డిస్కౌంట్ కావాలా? అప్పుడు F11కి వెళ్ళి ఫీచర్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిసెస్ ఇది ఎసి పెట్టండి. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్. చూసారా? రేట్ పక్కన డిస్కౌంట్ కాలమ్ వచ్చింది. ఓకే. ఇక్కడ ఎంత అండి? 2%. 6,000లో 2% ఆన్ ద స్పాట్ డిస్కౌంట్ పోతుంది. ట్రేడ్ డిస్కౌంట్. 120 రూపీస్ కట్ చేశారు. ఓకే. తర్వాత 135 దీనికేం లేదు టాక్స్. డిస్కౌంట్ లేదు. నెక్స్ట్ 230 దీనికొచ్చేసి 3% ఆన్ ద స్పాట్. సో, తర్వాత నెక్స్ట్ 120, 30 1%. కంప్లెయిన్ 130, 80 2%. ఎల్ అల్ట్రా 150, 40 ఇలా సేవ్ చేసుకోవాలమ్మా. టాక్స్ ఇవ్వండి. టాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. ఇలా ట్రేడ్ డిస్కౌంట్ ఇలా ఇవ్వాలి. ఆన్ ద స్పాట్. ఆన్ ద స్పాట్ ఇస్తే ఎలా? నెక్స్ట్ సేల్స్. సేల్స్‌లో కూడా సేమ్. సేల్స్ టు రోజా ఏజెన్సీ కర్నూలు అని క్రెడిట్. అన్‌రిజిస్టర్డ్. ఆల్ట్ సి చూడండి. రోజా ఏజెన్సీ. సన్‌డ్రీ డెబ్టార్స్. వీళ్ళకి టాక్స్ లేదండి. జీఎస్టీ నంబర్ లేదు. ఇక్కడ అన్‌రిజిస్టర్డ్ తీసుకోవాలి. కన్స్యూమర్ వచ్చినా, అన్‌రిజిస్టర్డ్ వచ్చినా ఇలా తీసుకోవాలి. సేల్స్. ఓకే. 70, 70 1%. యాసెస్ 100, 40 సో 95, 50 2%. 100, 60 జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి కన్స్యూమర్. అన్‌రిజిస్టర్డ్, కన్స్యూమర్ 2 ఒకటే. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్ చూడండి. ఏమైనా అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయా? సెకండ్ ప్రాబ్లమ్‌లో మనకేముంటాయి? లైక్ సెవెంత్ ప్రాబ్లమ్‌లో నేచురల్ ఐటెమ్స్ అనేది స్టాక్ గ్రూప్. ఎడిబుల్ ఆయిల్స్, పికిల్స్ అనేది మీకు లైక్ కేటగరీస్. ఈ కార్న్ ఆయిల్, ఆయిల్ అనేది ఐటెమ్స్. క్యాన్స్, బీటీ అనేది బాటిల్స్. జస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. అన్నీ మీరు చేసినట్టు మాకు కొత్తటి ఏమి రావు. క్రియేట్. స్టాక్ గ్రూప్. నేచురల్ ఐటెమ్స్.
Control A. Escape. Category. Fuel oils. Pickles. T. ఇలా ఇచ్చుకోవాలి. క్యాన్. స్టాక్ గ్రూప్. సో క్యాన్ ఆయిల్. ఇక్కడ న్యాచురల్ ఐటమ్స్. ఈ న్యాచురల్ ఐటమ్స్ కి మధ్యలో కేటగిరీస్ రావాలి. F12 వెళ్ళండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఎస్. కంట్రోల్ ఏ. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూసారా, ఎడిబుల్ ఆయిల్స్, యూనిట్స్, క్యాన్, ఇవన్నీ నార్మల్. ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. ఇంకా 5%. ఆలివ్ ఆయిల్. నెక్స్ట్ గ్రీన్ చిల్. బాటిల్స్. ఫైవ్ పర్సెంట్. టొమాటో గార్లిక్. ఇలామా ఈ విధంగా ఇచ్చుకోవాలి అన్ని. టీకి సంబంధించి టీ కేటగిరీ ఇవ్వాలి. ఎగ్జామినర్ సంబంధించి ఎగ్జామినర్ కేటగిరీ ఇవ్వాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చాయి. అన్ని ఒకే దాంట్లోనే ఇవ్వాలి. మొత్తం 15 ఐటమ్స్. ఇక్కడ కూడా హోమ్ ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్ 13, 12, 18, 28. కొత్తగా ఏముండవమ్మా, అవే రిపీట్ అవుతాయి. లాస్ట్ ఫైనల్ 8th వన్, కడప ఆటోమొబైల్ స్టోర్. ఇక్కడ సెస్, అడిషనల్ సెస్ యాడ్ అవుతుంది. ఎలా ఎంటర్ చేయాలో చూడండి. పర్చేజ్ లోకి వెళ్ళండి. Alt C. దినేష్ షోరూమ్. సన్రీ క్రియేటర్స్. ఇక్కడ వచ్చేసి కేరళ. జిఎస్టీ నెంబర్ 32. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. అదర్ స్టేట్ కదా, పర్చేజ్ IGST. Alt C. గ్లామర్. గ్రూప్ బైక్స్. NOS నెంబర్స్ 28%. ఇప్పుడు సెస్ వాల్యుయేషన్ టైప్. ఈ వాల్యూ రావాలంటే F12 లో నీకు ఈ ఆప్షన్ వేసి పెట్టాలా. ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ఇది యాక్చువల్గా నోలో ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఎస్ లో పెట్టాలి. అప్పుడు బయటకు వస్తుంది ఆప్షన్. బేస్డ్ ఆన్ వాల్యూ 5%. ప్రతి ఐటమ్ కి సెస్ 5% ఇవ్వాలి. చూడండి ఇక్కడ సెస్ 5%. 75,000. TVS రైడర్. స్ప్లెండర్ ప్లస్.
12,71,000. Extreme. బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకోవాలమ్మా. ఓకే. ఇన్వాయిస్‌ని బట్టి ఉంటదది. వాళ్ళు ఎలా తీసుకున్నారో దాన్ని బట్టి. 40,48,000కి మనం దినేష్ షోరూమ్ నుంచి పర్చేజ్ చేశాం. ఓకే. సో, దాని కింద డిస్కౌంట్ రిసీవ్డ్ 50,000 మైనస్ 50,000. దాని తర్వాత ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఆల్ట్ సి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 25,000. దాని కింద సెస్ ఆల్ట్ సి. డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, సెస్. ఇక్కడ బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకోవాలి. క్వాంటిటీ కాదు. తర్వాత ఆల్ట్ సి అడిషనల్ సెస్. డ్యూటీస్ అండ్ టాక్సెస్ అదర్స్ అని పెట్టాలి. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. అమౌంట్ ఇస్తే లాస్ట్‌లో ఇవ్వాలి. 4%. ఇక్కడ మనకి ఒకవేళ వాల్యూ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. దాని కింద ఐజీఎస్టీ టాక్స్ ఇవ్వాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సెస్, అడిషనల్ సెస్. సేవ్. ఇదే విధంగా చేయాలి. సేల్స్ చూడండి. సేల్స్ టు నవీన్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు. కంట్రీ డెప్టర్స్. సెస్, సెస్, జీఎస్టీ, జీఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా అమ్మా. ఈ విధంగా చూసుకోవాలి. ఓనర్స్ ఎప్పుడు సాలరీస్ తీసుకోరు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా తీస్తారు. సినిమాలో హీరోలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. డైరెక్టర్, హీరోలు. బట్ ఆ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు వేజెస్, సాలరీస్ తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 1,00,000 ఇలా ఎంటర్ చేయాలి. ఇది ఈ విధంగా మనము జీఎస్టీ సంబంధించిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, సెస్, అడిషనల్ సెస్, ట్రేడ్ డిస్కౌంట్, ఎగ్జామ్టెడ్ గూడ్స్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరిగా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. అప్లికబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఆప్షన్స్ రావట్లేదు సార్. హెచ్ఎస్ఎన్,
ఎస్ఎస్సి జిఎస్టి రిలేటెడ్ ఆప్షన్స్ రావట్లేదు సార్. చూడండి నిన్ననే చెప్పాను మీకు రాలేదు అంటే ఏం చేయాలి అనేసి. పర్చేజ్ అకౌంట్. ఇక్కడ జిఎస్టి అప్లికబిలిటీ, ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉన్నిందంటే కింద ఆప్షన్స్ రావు. బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి, అప్పుడు ఆప్షన్స్ వస్తాయి. ఎస్ సార్, ఐ సెలెక్టెడ్ అప్లికబుల్ సార్. ఇంకేం రాలేదు నీకు? అయినా ఆప్షన్స్ రాలేదు సార్. అప్లికబుల్ అని నేను సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఆప్షన్స్ రావట్లేదు. సో కాన్ఫిగర్లో వెళ్ళి ఇక్కడ చూడు, ఎస్ సార్. కొన్ని ఆప్షన్స్ లింక్ అయి ఉంటాయి ఇక్కడ. ఓకే సార్. ఏం ఆప్షన్స్ కావాలి ఇక్కడ? ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కాదు, బ్యాంక్ డీటెయిల్స్ కాదు. చూడండి ఇక్కడ దానికి రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నో పెడుతున్నా. ఏమైనా వచ్చాయా చేంజెస్? మళ్ళీ ఎస్ పెట్టు. ఇక్కడ చూడండి జిఎస్టీ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ చూడు హెచ్ఎస్ఎన్, ప్రొవైడ్ హెచ్ఎస్ఎన్ అండ్ డీటెయిల్స్ ఎస్లో ఉన్నాయి కదా, ఇది నో పెట్టేస్తున్నా. వెళ్ళిపోయినాయా? లేవు చూడు ఇక్కడ, మళ్ళీ ఎస్ పెడతాను. అన్ని పక్కనే F12 ఉంటాయి, వచ్చేసాయి మళ్ళీ. ఓకే ఓకే సార్. సో ఏదైనా ఆప్షన్స్ నీకు రాలేదు అంటే F12 వెళ్ళి చెక్ చేయి, వచ్చేస్తాయి అంతే. ఓకే సార్, ట్రై ఓకేనా? చేస్తాను. ఎనీ డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్? థ్యాంక్ యూ సార్. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ అడగచ్చు మా.